WPL సీజన్ 4 జనవరి 9 నుంచి మొదలవబోతోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇప్పటి వరకు 3 సీజన్లు జరిగితే ఈ 3 సీజన్లు కూడా 2 టీమ్స్ చుట్టే తిరిగింది. ముంబై ఇండియన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇన్ఫాక్ట్ 3 టీమ్స్ అని చెప్పొచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ 3 సార్లు ఫైనల్కి చేరింది, కానీ ట్రోఫీ గెలవలేకపోయింది. ముంబై ఇండియన్స్ ఇనాగరల్ సీజన్లో ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. లాస్ట్ సీజన్ మళ్ళీ ముంబై ఇండియన్స్ రెండోసారి ట్రోఫీని దక్కించుకుంది. మరి ఈసారి ట్రోఫీ గెలిచేది ఎవరు? ఢిల్లీ క్యాపిటల్స్ కల నెరవేరుతుందా? ఇప్పటి వరకు 3 సార్లు ఫైనల్కి చేరి కూడా వాళ్ళు ట్రోఫీ గెలవలేకపోయారు. అసలు టీమ్స్ ఎలా ఉన్నాయి, షెడ్యూల్ ఎలా ఉంది, ఎవరి స్ట్రెంగ్త్ ఏంటి, ఎవరి వీక్నెస్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నేను డివిఆర్. WPL సీజన్ 4లో మొత్తం 22 మ్యాచ్లు జరగబోతున్నాయి. 28 రోజుల పాటు ఈ టోర్నీ, ఈ లీగ్ అనేది జరుగుతుంది. 2 వెన్యూస్లో, 2 వేదికలు. ఒకటి నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం, ఇంకోటి వడోదర. సో ఈ 2 వెన్యూస్లో మొత్తం 22 మ్యాచెస్ జరుగుతాయి. ఫస్ట్ 11 మ్యాచెస్ నవీ ముంబైలో జరుగుతాయి. ఆ తర్వాత 11 మ్యాచెస్ వడోదరాలో జరుగుతాయి, ఇంక్లూడింగ్ ఎలిమినేటర్ అండ్ ఫైనల్ మ్యాచ్ వడోదరాలోనే జరుగుతుంది. సో మొత్తానికి 5 టీమ్స్ మధ్య జరగబోయేటటువంటి ఈ మ్యాచ్ల్లో మరి ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. బిగ్ మ్యాచ్ అని చెప్పొచ్చు. 2 కూడా ఛాంపియన్స్. ముంబై ఇండియన్స్ ఏమో డిఫెండింగ్ ఛాంపియన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏమో మాజీ ఛాంపియన్. సో జనవరి 9న ఈ మ్యాచ్ మొదలవుతుంది. సో మ్యాచ్లన్నీ కూడా రాత్రి 7:30కు మొదలవుతాయి, ఎక్సెప్ట్ 2 డబుల్ హెడర్స్ ఉన్నాయి. ఆ 2 డబుల్ హెడర్స్ కూడా శనివారం జనవరి 10న ఒక డబుల్ హెడర్ ఉంది, తర్వాత జనవరి 17న మరో డబుల్ హెడర్. ఇక మిగతావన్నీ సింగిల్ హెడర్ మ్యాచెస్లే, అంటే 7:30కి మ్యాచ్లు మొదలవుతాయి. ఈ డబుల్ హెడర్స్ రోజు మ్యాచ్, ఈ డబుల్ హెడర్ రోజు మాత్రం ఫస్ట్ మ్యాచ్ 3:30కి, ఆ తర్వాత సెకండ్ మ్యాచ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. సో ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీం అని చెప్పొచ్చు, ట్రోఫీ గెలవకపోయినా కూడా. ఎందుకంటే 3 సార్లు ఫైనల్కి చేరింది ఆ టీం. సో మరి ఈసారి కూడా ఆ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఆ టీం డీటెయిల్స్ ఒకసారి చూస్తే, ఆ టీంలో ఎవరెవరు ఉన్నారన్నది ఒకసారి చూస్తే, కెప్టెన్ జమీమా రోడ్రిగ్స్ కూడా మంచి ఫామ్లో ఉంది. మనం లాస్ట్ టైం ఈసారి వరల్డ్ కప్లో చూసాము తను ఎంత బాగా ఆడిందో. సో డెఫినెట్గా ఢిల్లీకి తను ఒక అడ్వాంటేజ్ కెప్టెన్. ఆ తర్వాత ఇక మిగతా ప్లేయర్స్. సో ఢిల్లీ క్యాపిటల్స్లో మనం బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది, స్పిన్ అటాక్ కూడా బాగుంది. ఎటొచ్చి కొంచెం పేస్ అటాకే కొంచెం డల్గా కనిపిస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్ది. మరి ఆ ఒక్క ఏరియాలో మేబీ కొత్త వాళ్ళు ఎవరన్నా ముందుకొచ్చి మంచిగా పర్ఫామ్ చేస్తే అది చెప్పలేం, కానీ పేపర్ మీద చూడడానికి మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్లో సూపర్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఎస్పెషల్లీ ఓపెనర్స్ తీసుకుంటే లారా వోల్వర్ట్ అండ్ షఫాలి వర్మ. లారా వోల్వర్ట్ మనం చూసాము లాస్ట్ టైము ఇండియా ఫైనల్ మ్యాచ్ ఆడింది సౌత్ ఆఫ్రికాతో. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా వోల్వర్ట్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ చేసింది. లారా వోల్వర్ట్ మనం చూసాము, ఇండియాలో కూడా చాలా మంది తన బ్యాటింగ్కి ఫిదా అయిపోయారు. సో తను అండ్ షఫాలి వర్మ ఓపెనింగ్లో ఉంటే ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో డెఫినెట్గా వీళ్ళ బ్యాటింగ్ లైనప్కి వీళ్ళైతే ఒక మంచి మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. ఇక వరల్డ్ కప్ హీరోల విషయంలో చూస్తే మారిజన్ కాప్, వీళ్ళకి ఆల్రౌండర్ మారిజన్ కాప్ కూడా వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. శ్రీచరణి వరల్డ్ కప్లో తను కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసింది, తెలుగమ్మాయి స్పిన్ బౌలర్. సో మర్జన్ కాప్ పైనే ఎక్కువగా పేస్ బౌలింగ్ అయితే డిపెండ్ అయ్యి ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే మిగతా పేస్ బౌలర్లు అంత ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేదు కాబట్టి. ఇక స్పిన్ విభాగంలో అంటే వీళ్ళకి శ్రీచరణి ఉంది, స్నేహ్ రాణా ఉంది, అండ్ ఆస్ట్రేలియా స్పిన్నర్ అలనా కింగ్, తను కూడా తన పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది రీసెంట్గా చూస్తే కూడా. సో స్పిన్ అటాక్ బాగుంది వీళ్ళది. కొంచెం పేస్ అటాక్ అనేది మారిజన్ కాప్ పైన ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంది. మరి మిగతా వాళ్ళు కూడా రాణిస్తే ఈ టీంకి అయితే తిరుగుండదు, మరోసారి ఫైనల్కి చేరొచ్చు, ఈసారి ట్రోఫీ గెలిచినా గెలవచ్చు. ఇక సెకండ్ టీం గుజరాత్ జైంట్స్ టీంని ఎప్పుడు చూసినా కూడా మంచి ఫారిన్ సూపర్ స్టార్లతో నిండి ఉంటుంది ఈ టీం. కానీ ఇప్పటి వరకు ఒకే ఒకసారి ఎలిమినేటర్కి వెళ్ళింది. ఆ తర్వాత గ్రూప్ స్టేజ్లోనే, అంటే 5th ప్లేస్లోనే ఉంటుంది ఈ టీం ఎప్పుడు కూడా. ఒకే ఒకసారి ఎలిమినేటర్కి రీచ్ అయింది. మరి ఈ టీంలో ఉన్న బ్యాడ్ లక్ ఏంటంటే సూపర్ స్టార్లు అందరూ ఉన్నప్పటికీ కూడా టీం కాంబినేషన్ అనేది సెట్ కాదు. సో ఈసారి వీళ్ళ కెప్టెన్ యాష్లీ గార్డ్నర్,
మనకు తెలుసు ఆష్లీ గార్డ్నర్ #1 ఆల్రౌండర్ గతంలో కూడా. సో తను ఎప్పుడు టాప్ 5లోనే ఉంటుంది ఆ ఆల్రౌండర్ కోటాలో. ఐసీసీ ర్యాంకింగ్స్లో కనుక చూస్తే ఓడిఐస్లో కానివ్వండి లేదంటే T20లో కానీ తనైతే ఎప్పుడు టాప్ 5లోనే ఉంటుంది. ఇక వీళ్ళకి మరో ఫారెన్ ప్లేయర్ బెత్ మూనీ, #1 T20 బ్యాటర్, ఆస్ట్రేలియా బ్యాటర్ మనకు తెలుసు బెత్ మూనీ. సో తను టాప్ ఆర్డర్లో ఆడుతుంది. నెక్స్ట్ మరో ఫారిన్ ప్లేయర్ తీసుకుంటే సోఫీ డివైన్ వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్ క్రికెటర్. వరల్డ్ కప్ తర్వాత తను ఓడిఐస్కి రిటైర్మెంట్ ప్రకటించింది. అంతకుముందు ఆర్సీబీలో కూడా మంచి నాక్ ఆడింది, 99 నాట్అవుట్, అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ నాక్ కూడా. సో తను ఒక బిగ్ హిట్టర్. తను డెఫినెట్గా గుజరాత్ జైంట్స్కి అయితే ఒక కీ ప్లేయర్గా మారుతుంది. ఇక వీళ్ళకి ఇండియన్ స్టార్స్ విషయానికి వస్తే గుజరాత్ జైంట్స్లో రేణుకా సింగ్ ఉంది, పేస్ బౌలర్. రాజేశ్వరి గైక్వాడ్ స్పిన్ బౌలర్ ఉంది, తనుజా కన్వర్. సో డానీ వ్యాట్ టాప్ ఆర్డర్లో చూసుకుంటే డానీ వ్యాట్ కూడా ఉంది, ఇంగ్లాండ్ బ్యాటర్. సో వీళ్ళది కొంచెం బౌలింగ్ బాగానే ఉంది, బ్యాటింగ్లోనే కొంచెం మిడిల్ ఆర్డర్ కొద్దిగా వీక్గా కనిపిస్తోంది మరి గుజరాత్ జైంట్స్. సో సోఫీ డివైన్ మినహా మిగతా మిడిల్ ఆర్డర్లో అంత నమ్మదగినటువంటి ప్లేయర్లు అయితే ఎవరూ లేరు. సో వీళ్ళు ఆ ఏరియాలో కనుక సెట్ చేసుకుంటే టీంకి డెఫినెట్గా టోర్నీలో అట్లీస్ట్ ఈసారైనా వాళ్ళ కళనైతే నెరవేర్చుకోవచ్చు. ఇక ముంబై ఇండియన్స్ గురించి అయితే పెద్దగా చెప్పాల్సిందేం లేదు. ఛాంపియన్ కెప్టెన్ ఉంది అక్కడ హర్మన్ ప్రీత్ కౌర్. తనతో పాటు ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నారు ఆల్రెడీ. సో హర్మన్ ప్రీత్ కౌర్తో పాటు T20లో #1, #2 పొజిషన్లో ఆల్రౌండర్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళు. T20 #1, #2 ఆల్రౌండర్స్ హెయిలీ మాథ్యూస్ అండ్ అమెలియా కర్. హెయిలీ మాథ్యూస్ వెస్టిండీస్ నుంచి వస్తుంది, మనకు తెలుసు వెస్టిండీస్ ఆల్రౌండర్. అమెలియా కర్ న్యూజిలాండ్ ఆల్రౌండర్. సో వీళ్ళిద్దరు కూడా టీంకి అయితే బిగ్ అసెట్ అని చెప్పొచ్చు. నటాలీ షివర్ బ్రంట్ అంటాం కదా, ఇంగ్లాండ్ ఆల్రౌండర్. సో తను కూడా బ్యాటింగ్లో మంచి విధ్వంసం సృష్టించగలదు. బాల్తోనూ కూడా వీళ్ళకి ఆ మీడియం పేస్లో వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది టీంకి. పేస్ అటాక్కి తను కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక వీళ్ళలో పేస్ అటాక్ అన్నాం కాబట్టి షబ్నిమ్ ఇస్మాయిల్, సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ కూడా వీళ్ళకి మంచి అసెట్ అని చెప్పొచ్చు. మొత్తానికి ముంబై ఇండియన్స్లో అటు స్పిన్ అటాక్కి కానివ్వండి, ఇటు పేస్ అటాక్ కానివ్వండి, టాప్ ఆర్డర్లో కానివ్వండి, అన్ని రకాలుగా సూపర్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది ఈసారి కూడా ఆ టీం. సైకా ఇషాక్ ఉంది, సజనా సజీవన్ ఉంది, అమన్జోత్ కౌర్. సో వీళ్ళందరితో కూడా టీం అయితే సూపర్ స్ట్రాంగ్గా ఉంది ముంబై ఇండియన్స్. సో మరోసారి టైటిల్ని డిఫెండ్ చేసుకుంటుందా లేదా అనేది అయితే చూడాలి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంతకు ముందు సెకండ్ సీజన్ ట్రోఫీ గెలిచినప్పటికీ కూడా లాస్ట్ సీజన్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతగా బాగలేదు. అంటే అప్ టు ద మార్క్, అంటే ఒక డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగినప్పుడు ఆ స్థాయికి తగ్గ ఆట తీరైతే వీళ్ళు కనబరచలేకపోయారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మరి ఈసారి టీంలో కొన్ని చేంజెస్ చేసుకున్నారు. మరి ఈసారి టీం ఎలా ఉంది ఏంటి? స్మృతి మందన కెప్టెన్. సో తన గురించి అయితే పెద్దగా చెప్పాల్సింది లేదు, తను కూడా మంచి ఫామ్లో ఉంది. సో తనకి తోడు ఈసారి వాళ్ళ టీంలో జార్జియా వోల్, ఆస్ట్రేలియా బ్యాటర్. మనం లాస్ట్ టైం యూపీ వారియర్స్కి ఆడినప్పుడు చూసామనుకుంటా, 99 స్కోర్ చేసింది. సో తను కూడా రీసెంట్గా కూడా బిగ్ బ్యాష్ లీగ్లో కానివ్వండి, T20లో 90+ స్కోర్స్ దగ్గరికి అయితే వస్తుంది జార్జియా వోల్. కాబట్టి ఓపెనింగ్లో మరి స్మృతి మందన జార్జియా వోల్ని ఓపెనింగ్లో తీసుకొస్తుందా లేదా అనేది అయితే చూడాలి. సో డెఫినెట్గా తన నుంచి అయితే టీం ఒక మంచి ఇన్నింగ్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక తనతో పాటు డయాలన్ హేమలత, గ్రేస్ హ్యారిస్, సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ నాడిన్ డీక్లర్క్ చూసాం మనము. వరల్డ్ కప్లో తన నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ చూసాము, సెమీఫైనల్లో కానివ్వండి, అంతకుముందు మ్యాచ్లో అనుకుంటా. సో తను కూడా బ్యాట్తో డీసెంట్గా రాణించగలదు. ఇక తర్వాత గ్రేస్ హ్యారిస్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్, తన నుంచి కూడా మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. గతంలో సోఫీ డివైన్ అండ్ ఎలిస్ పెరీ ఈ టీంకి అయితే బలంగా ఉండేవాళ్ళు. సో సోఫీ డివైన్ ఈసారి వీళ్ళ టీంలో లేదు, అండ్ ఎలిస్ పెరీ ఎట్లాగో విత్డ్రా చేసుకుంది. కాబట్టి ఈ ఇద్దరు ఫారినర్స్ మీదనైతే ఎక్కువ భారం అనేది ఉండబోతోంది, నాడిన్ డీక్లర్క్ అండ్ గ్రేస్ హ్యారిస్ మీద. ఆ తర్వాత రిచా ఘోష్, సిక్సర్ల శివంగి అని చెప్పుకున్నాం మనము రీసెంట్గా వరల్డ్ కప్లో. సో రిచా ఘోష్ ఉంది. ఆ తర్వాత రాధా యాదవ్, తన పర్ఫార్మెన్స్ కూడా వరల్డ్ కప్లో బాగుంది. సో వీళ్ళిద్దరూ కూడా ఈ టీంకి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు లోయర్ డౌన్ ద ఆర్డర్. ఎస్పెషల్లీ రాధా యాదవ్ తన బౌలింగ్తో అయితే టీంకి డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక పేస్ అటాక్ చూస్తే కూడా ఆర్సీబీ పేస్ అటాక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అరుంధతి రెడ్డి అండ్ పూజా వస్త్రాకర్, లారెన్ బెల్,
ఇంగ్లాండ్ పేస్ బౌలర్ లారెన్ బెల్. సో వీళ్ళ పేస్ అటాక్ బాగుంది, అటు శ్రేయాంక పాటిల్ ఉంది, స్పిన్నర్గా రాధా యాదవ్ ఉంది. మొత్తానికైతే ఈ టీం అయితే చాలా చాలా కంఫర్టబుల్గా ఈసారి అయితే కనిపిస్తోంది. మరి దాన్ని ఫైనల్ వరకు తీసుకెళ్తుందా, మరోసారి ట్రోఫీ గెలుస్తుందా అనేది అయితే చూడాలి. ఇక WPLలో 5వ టీం యూపీ వారియర్స్. ఈ టీం కూడా అంతే. ఈ టీం ఎప్పుడు నెంబర్ 5లో లాస్ట్ 3 సీజన్స్లో ఒకే ఒకసారి ఈ టీం ఎలిమినేటర్కి వెళ్ళింది. ఇక మిగతా 2 సార్లు కూడా నంబర్ 5th పొజిషన్లో అంటే లాస్ట్ పొజిషన్లోనే నిలిచింది. ఈ టీంలో కూడా అంతే, సూపర్ స్టార్లు ఉంటారు కానీ టీం కన్సిస్టెంట్గా ఆడదు, కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్సెస్ ఇచ్చే ప్లేయర్స్ కూడా ఉండరు. సో మరి ఈసారి టీం ఎలా ఉందంటే, ఆస్ట్రేలియా బ్యాటర్ మెగ్ లానింగ్ కెప్టెన్, తనతో పాటు ఫోబ్ లిచ్ఫీల్డ్. ఫారిన్ బ్యాటర్ను చూస్తే ఫోబ్ లిచ్ఫీల్డ్ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్, తను కూడా రీసెంట్గా మంచి ఫామ్లో ఉంది, బిగ్ బ్యాష్ లీగ్లో ఆడుతూ. ఇక అన్నిటికీ మించి ప్రతికా రావల్ వీళ్లకు ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ స్టార్ అని చెప్పొచ్చు. రీసెంట్గా వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడింది, ఇంజురీ తర్వాత కూడా తను రికవర్ అయ్యింది. సో ప్రజెంట్ అయితే ఇంకా వీళ్ళ టీంకి సూపర్ స్టార్ ఎవరు ఉన్నారంటే ప్రతికా రావల్ పేరు కూడా చెప్పుకోవచ్చు, అంటే ఫారిన్ ప్లేయర్స్ మినహాయిస్తే. ఇక హర్లీన్ డియోల్, కిరణ్ నవగిరే వీళ్ళు మిడిల్ ఆర్డర్లో ఉంటారు. హర్లీన్ డియోల్ కూడా తను ఆడుతుంది, ఇన్ అండ్ అవుట్స్ ఆడుతుంది, అంటే ఒక మ్యాచ్లో మంచి నాకు ఆడితే నెక్స్ట్ మ్యాచ్ ఫెయిల్ అవుతుంది. బట్ తన నుంచి కూడా కొన్ని రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది టీం. కిరణ్ నవగిరే కూడా అంతే, స్ట్రాంగ్ హిట్టర్. ఇక సోఫీ ఎకిల్స్టన్ తను మంచి ఆల్రౌండర్, ఎస్పెషల్లీ నంబర్ 1 T20 నంబర్ 1 బౌలర్గా చాలా రోజులు తను ఆ స్థాయిని అయితే నిలబెట్టుకుంది. సో ఈసారి కూడా సోఫీ ఎకిల్స్టన్ నుంచి అయితే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది టీం. ఇక అన్నిటికీ మించి వీళ్లకు దీప్తి శర్మ బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. 2 సార్లు కూడా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుంది 2 సీజన్స్లో దీప్తి శర్మ. సో తను మంచి వికెట్ టేకింగ్ బౌలర్ అండ్ బ్యాటింగ్తో కూడా మంచి హెల్ప్ఫుల్ రన్స్ ఇస్తుంది టీంకి. మరో స్పిన్ బౌలర్ ఆశా శోభ్నా అండ్ శిఖా పాండే పేస్ బౌలర్ ఉంది, అండ్ క్రాంతి గౌడ్ మనం వరల్డ్ కప్లో తన పర్ఫార్మెన్స్ కూడా చూసాం. సో వీళ్ళ పేస్ అటాక్ అండ్ స్పిన్ అటాక్ అయితే డీసెంట్గానే ఉంది, బ్యాటింగ్ కూడా డీసెంట్గానే ఉంది. మొత్తానికైతే ఈ టీం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే మిగతా టీమ్స్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఆ ఎలిమినేటర్ని దాటుకొని ఫైనల్కి ఈసారైనా ఫస్ట్ టైం ఫైనల్కి చేరాలని అయితే ఈ టీం చూస్తుంది. ఆ తర్వాత ట్రోఫీ గురించి ఆలోచిస్తుంది. మొత్తానికైతే ఈ 5 టీమ్స్ అయితే ఇట్లా కొన్ని టీమ్స్ సూపర్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ. యూపీ అండ్ గుజరాత్ జైంట్స్ మరి ఈసారి ఆ 3 టీంలను కాదని ఫైనల్ 4కి వెళ్తాయా అనేది అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో మరి ఈ 5 టీమ్స్లో ఏ 2 టీమ్స్ ఫైనల్కి చేరుతాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.